తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు వెనుకున్న కొన్ని కారణాలేంటో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ లోగో మార్పు వెనుక ఒక సాంస్కృతిక సంఘర్షణ సృష్టించే ప్రాతిపదిక కనిపిస్తున్నాయి. అది ఎలా అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాంస్కృతిక వారసత్వ వైభవం కనపడాలి అని చెప్పి హైదరాబాదే తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతం కాబట్టి దాదాపుగా 30 నుంచి 40% ప్రజలు ఇక్కడే నివసిస్తున్నారు కాబట్టి చార్మినార్ని ఈ యొక్క లోగోలో పెట్టడం జరిగింది. అలాగే కాకతీయ వైభవానికి విశిష్టతకు తెలంగాణ జీవన విధానంలో భాగమైపోయిన పరిపాలనకు గుర్తుగా కాకతీయ కళాతోరణాన్ని పెట్టారు అప్పటి ప్రభుత్వం. ఎందుకంటే కాకతీయుల కాలంలోనే తెలంగాణకు ఇరిగేషన్ వచ్చింది. ఇక చెరువులు, గొలుసుకట్టు చెరువులు, వ్యవసాయము, సాంస్కృతిక మలుపు అనేది వచ్చింది తెలంగాణ చరిత్రలో. అందుకే దానికి ప్రాతినిధ్యం వహించేలాగా కాకతీయుల కళాతోరణాన్ని రాష్ట్ర చిహ్నంలో ఉంచింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. అలాగే మనం భారతీయులం కనుక అశోక స్తూపాన్ని కూడా ఉంచారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటన్నిటిని మార్చి రీడిజైన్ చేయాలన్న దాంట్లో జాతీయ పార్టీ కనుక కాన్స్టిట్యూషన్ కానీ, ఆ పరిపాలనాపరమైన విధానాలు కానీ, అశోక స్తూపాన్ని ఉంచడం కానీ, ఇలాంటివన్నీ నెహ్రూ కాలంలో దేశానికి ఒక రాజముద్ర ఇచ్చింది పార్టీ కనుక దానికి నిదర్శనంగా అశోక స్తూపాన్ని రాష్ట్ర చిహ్నంలో ఉంచింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఈ స్తూపాన్ని తీసుకురావడం ద్వారా ఒక కొత్త చర్చకు తెరలేపారు. ఎవరి త్యాగాల వల్ల అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి ఆత్మ బలిదానాల వల్ల రాష్ట్ర సాధన సాధ్యమైందో అలాంటి త్యాగాలను పక్కకు నెట్టేశాడు కేసీఆర్. రాష్ట్ర సాధన తన వల్ల మాత్రమే సాధ్యమైందని, తన గుర్తింపు కోసం తెలంగాణను వాడుకున్నాడు కేసీఆర్ అనే వాదనని తీసుకొచ్చింది. ఇదే వాదన మీద భవిష్యత్ రాజకీయాన్ని కూడా నడపాలనే ఆలోచన ఉంది ప్రస్తుత ప్రభుత్వానికి. అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎన్నికల కాలం నుంచి చెప్తున్న మాట ఇది. నిజాం పరిపాలనలో ఎంత అన్యాయం జరిగిందో, ఆంధ్ర పాలకుల పాలనలో ఎంత అన్యాయం జరిగిందో అంతకు 1000 రెట్లు, 100 సంవత్సరాలైనా కోలుకోలేని అన్యాయం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సమాజానికి జరిగిందనే వాదనను కూడా చెప్పుకొస్తున్నారు. ఇది ఒక కొత్త రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక సంఘర్షణకు ప్రాతిపదిక కాబోతుంది. కేసీఆర్కు 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఉద్యమకారుల్ని, ఉద్యమ కాలంలో అనేక త్యాగాలు చేసిన వారిని, ఉద్యమంలో పాల్గొన్న వారిని నిర్లక్ష్యం చేశాడు. అదే ఉద్యమంతో కేసీఆర్ మూలాలను, కేసీఆర్ రాజకీయ ప్రభావాన్ని దెబ్బకొట్టాలి అనేదే రేవంత్ రెడ్డి వ్యూహం. దానిలో భాగంగానే ఈ మార్పు అనేది జరిగింది. ఇక రానున్న కాలంలో అమరవీరుల కుటుంబాలను ఏకం చేసి వారి కుటుంబాలకు అండగా ఉంటాం, సాయపడతాము. ఇక గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వాళ్ళని సన్మానిస్తాం. తెలంగాణ రాష్ట్ర 10వ అవతరణ దినోత్సవ సందర్భంగా జూన్ 2వ తేదీన కోదండరాం నేతృత్వంలో అమరవీరుల కుటుంబాలకు సన్మానిస్తామని చెప్పడం కూడా ఇందులో భాగమే. ఇవి ఏవి ఒక్కసారిగా తీసుకుంటున్న నిర్ణయాలు కావు. దీని వెనుక చాలా బలమైన కారణాలు కూడా ఉన్నాయి. వచ్చే 10 ఏళ్ళు కేసీఆర్ అనే వ్యక్తి ఒక నియంత, నిజాంను మించిన నియంత. ఇతనిది రాజరికపు పోకడ. అందుకోసం మేము తెలంగాణ ఏర్పడటానికి ముఖ్య కారకులు, తెలంగాణ ఏర్పాటుకు సమిధలుగా నిలిచిన వారు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చాము అని చెప్పడానికి అమరవీరుల స్తూపాన్ని రాష్ట్ర చిహ్నంలో ఉంచారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందులోనూ జాతీయ పార్టీ కనుక అది గుర్తుండిపోయేలాగా అశోక స్తూపాన్ని ఉంచారు. ఇక మేము అంటే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షం ఉంటుంది. పల్లె ప్రాంతాల రైతులు మాతో ఉన్నారనే విషయాన్ని తెలియజేయడానికే చిహ్నంలో వరికంకులను కూడా ఉంచడం జరిగింది. సో మొత్తంగా ఈ యొక్క రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఈ మార్పులు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం కూడా ఇదే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.